సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మన పాఠశాల ఆవరణలో వేదికను అలంకరించినటువంటి సభా వేదికపై ఆసీనులైన మన గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ అయిన నాయని ప్రవీణ్ కుమార్ గారు, మన పాఠశాల ఏఏపీ చైర్పర్సన్ మరియు అదేవిధంగా ఉప సర్పంచ్, మన గ్రామ సెక్రటరీ, గ్రామ వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, యువజన సంఘాల బాధ్యులు మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరికీ ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన పాఠశాలలో జరపబడుతున్న ఈ గొప్ప స్వాతంత్ర దినోత్సవము జరుపుకోవడానికి ఎందరో త్యాగదనులు ఆత్మ బలిదానాల పుణ్య ఫలితము కావున ఈరోజు ఆ త్యాగదనులను మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో మహానుభావులు వారి యొక్క త్యాగదనులకు మనస్ఫూర్తిగా వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి త్యాగాలు వృధా పోకూడదంటే ప్రతి వ్యక్తి తన విద్యుత్ ధర్మాన్ని గుర్తుంచుకొని రాజకీయాల్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, వ్యవసాయ రంగంలో, ఇలా అన్ని రంగాల్లో యువత ముందుండి మన భారతావనికి విశ్వగురువుగా తయారు చేయాలి. అప్పుడే మన స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని భావిస్తున్నాను. అదేవిధంగా మన పాఠశాల విషయానికి వచ్చినట్లయితే గౌరవ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఏపీ చైర్పర్సన్, దాతలు, మాజీ ప్రజాప్రతినిధులు, పెద్దలు, తల్లిదండ్రులు, మా శ్రేయోభిలాషులు మా పాఠశాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు. గత సంవత్సరంలో మన పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో 100% రావడం జరిగింది. అందులో హైయెస్ట్ మార్క్స్ 520గా రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మెరుగైన ఫలితాలు పొందడానికి మా ఉపాధ్యాయులు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుపుతున్నాను. అదేవిధంగా మా పాఠశాలకు చేసిన దాతలు చల్లా నరసింహులు గారి జ్ఞాపకార్థం చల్లా వాసు గారు ప్రతి సంవత్సరం మనకు 12,000 రూపాయలు నగదు బహుమతిగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థుల యొక్క టాప్ స్టూడెంట్స్కు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామ పురోహితులు దొర్బల కాశీనాథ్ శర్మ పంతులు గారు ప్రతి జాతీయ పండుగకు విద్యార్థులకు స్వీట్లు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీకాంత్ గౌడ్, శివప్రసాద్ గౌడ్, టి అజయ్ కుమార్ గారు కూడా 10వ తరగతి టాపర్స్కి ఈ సందర్భంగా 3 స్టడీ చైర్స్ అందజేయడం జరిగింది. యూత్ ఫర్ సేవ మన గ్రామ రంగంపేట సతీష్ గారి యొక్క ఆధ్వర్యంలో యూత్ ఫర్ సేవ వారి సౌజన్యంతో, వారి సహకారంతో ఒక 10 కంప్యూటర్లు కూడా శాంక్షన్ జరుగుతున్నాయి. ఇంకా కొన్ని వారికి మేము మన పాఠశాల తరఫున కోరినాము, అవి కూడా శాంక్షన్ అయితే ఇంకా రాలేదు. 10 కంప్యూటర్స్ కూడా ఇప్పుడు మనకు వచ్చున్నాయి. ఓ ల్యాబ్ మనకు ఏర్పాటు చేయడము, వీరందరికీ కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుతున్నాను. మన పాఠశాల ఇక ముఖ్యంగా అవసరాలు ఉన్నాయి. ఈ సభా వేదిక నుండి గౌరవ పెద్దలకు మనం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పాఠశాలలో ఇబ్బందిగా డైనింగ్ హాల్ గ్రిల్స్ లేకపోవడము చాలా ఇబ్బందిగా ఉంది. భోజన టైంలో ఆ గ్రిల్స్ వేయాలని త్వరగా గ్రామ పెద్దలను కోరుతున్నాను. అదేవిధంగా టాయిలెట్స్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా 4 తరగతి గదుల నిర్మాణం, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్ రూమ్స్ను, ఒక స్టాఫ్ రూమ్ కూడా ఉంటే ఒక పాఠశాలకు అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయని అవి కూడా శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. వీక్లీ వన్స్ డ్రెస్సెస్ ఉంది మన దగ్గర. హౌస్ సిస్టమ్ తయారైంది కొత్తగా, లాస్ట్ ఇయర్ నుండి
4 హౌసెస్ మీకు జెండాలు కనబడ్డాయి గ్రామంలో. ఒక్కొక్క హౌస్కు 25 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ 4 హౌసెస్కు 4 రంగులు ఉంటాయి. ఆ రంగులను మీ గ్రామం తరఫున ఎవరైనా స్పాన్సర్స్ అందరూ ఒక్కరికి తయారు చేసినా పర్లేదు, ఒక్కొక్క గ్రూప్ మీకు ఉన్నంత స్తోమతలో ఒక్కొక్క గ్రూప్ స్పాన్సర్ చేస్తే ఆ కలర్ యొక్క డ్రెస్సులు మేము తెప్పిస్తాము. మన పాఠశాల కూడా ఒక ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా అంతకంటే బాగుంటుంది. ఆ సహకారాన్ని కూడా మీ నుండి మేము కోరుచున్నాము. ఇవి